19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే దిశ అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,39,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్ లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టులకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్లారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దేశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకుని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం, ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజర్ మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది, దిశ తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని. ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి.